హాయ్ హలో అందరికీ ఇవాళ క్లాస్లో మనం రియాలిటీ ఆఫ్ కెరీర్ గురించి తెలుసుకుందాం. అందులో మాస్టర్ యువర్ కెరీర్ పాత్ అనే దాంట్లో చూద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్ క్లాస్, జాగ్రత్తగా వినండి. ఇందులో డిఫరెన్సెస్ ఏంటి అని అంటే మాస్ రిక్రూటర్స్ వర్సెస్ ప్రొడక్ట్ కంపెనీస్ వర్సెస్ కోర్ ఇంజనీరింగ్ ఫర్ బీటెక్ స్టూడెంట్స్ ఆల్ బ్రాంచెస్ అనమాట మన టార్గెట్ ఆడియన్స్ ఇవాళ. సో దీంట్లో రియాలిటీ చెక్లోకి వద్దాం ఫస్ట్. అంటే ఏంటంటే లాక్స్ ఆఫ్ ఇంజనీర్స్ గ్రాడ్యుయేట్ ఎవ్రీ ఇయర్, కొన్ని లక్షల మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి బయటకు వస్తున్నారు ప్రతి సంవత్సరం. ఓన్లీ ఏ స్మాల్ పర్సంటేజ్ గెట్ క్వాలిటీ జాబ్స్. అంటే కొన్ని వెబ్సైట్స్ అండ్ కొన్ని పేపర్స్లో వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం ఏంటి అని అంటే 5-6% ఆఫ్ బీటెక్ ఇంజనీర్స్ మాత్రమే, అంటే గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళు మాత్రమే క్వాలిటీ జాబ్స్ తెచ్చుకోగలుగుతున్నారు. మెనీ స్టూడెంట్స్ రిగ్రెట్ దేర్ ఫస్ట్ జాబ్ చాయిస్. ఇంకా వేరే దారి లేక కొంతమంది జాబ్లో జాయిన్ అవుతున్నారు కానీ సాటిస్ఫాక్షన్ లేదు ఫస్ట్ జాబ్లో. అండ్ కన్ఫ్యూజన్ ఏంటి అని అంటే శాలరీ వర్సెస్ రోల్ వర్సెస్ కెరీర్ గ్రోత్, దేంట్లో మనం చూస్ చేసుకోవాలనే దాంట్లో చాలా కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటున్నారనమాట. సో ఈ వీడియో చూసిన తర్వాత కొంతవరకు మీ కన్ఫ్యూజన్ కంప్లీట్గా మీరు చేంజ్ అవ్వగలుగుతారు, మీ మైండ్ సెట్ మార్చుకోగలుగుతారని నేను అనుకుంటున్నాను. మిత్స్ వర్సెస్ ట్రూత్ ఏంటో చూద్దాం. సో ఫస్ట్ ఏంటంటే ఎనీ జాబ్ ఈజ్ ఈక్వల్ టు సక్సెస్ఫుల్ కెరీర్ అని అనుకుంటున్నారు, కానీ అది ఒక మిత్ మాత్రమే. అంటే ఏదైనా జాబ్లో జాయిన్ అయితే కెరీర్ సక్సెస్ఫుల్గా వెళ్తుంది అని అంటే మీరు డే 1లో ఏ జాబ్లో అయితే జాయిన్ అవుతున్నారో అదే దాని తర్వాత కంటిన్యూ చేస్తూ వెళ్తారు. కాబట్టి మీరు ఏ పాత్రలోకి అయితే వెళ్ళారో ఆ పాత్రలోనే కంటిన్యూ అవ్వాల్సి ఉంటుంది. కాబట్టి బిఫోర్ జాయినింగ్ జాబ్ మీరు కొంచెం దాని మీద రీసెర్చ్ చేయాలి. అంటే ఎలాగా మనం ఈ జాబ్లో ఎంతవరకు మనం సక్సెస్ అవుతాం అనేది ముందుగానే తెలుసుకోవాలి. అంతేగాని ఏ జాబ్ దొరికితే ఆ జాబ్లో జాయిన్ అయ్యే మైండ్ సెట్తో ఉండకూడదు. దానికి ట్రూత్ ఏంటంటే కెరీర్ డిపెండ్స్ ఆన్ స్కిల్స్ అండ్ క్లారిటీ. అంటే మీరు బీటెక్ చదివేటప్పుడు ఈ 4 ఇయర్స్ ఆ క్లారిటీ మెయింటైన్ చేయాలి. అంటే ఆ ఫైనల్ ఇయర్కి వచ్చిన తర్వాత డైరెక్ట్గా ప్లేస్మెంట్ గురించి చూసుకుందాం, అప్పుడు సంగతి అప్పుడు చూద్దాం అన్నట్లుగా కాకుండా కొంచెం ముందు నుంచే ప్లాన్డ్గా ఏం చేయాలి, మనం ఏ రోల్లోకి వెళ్ళాలి అనేది మీరు ఒక క్లారిటీతో ఉండాలన్నమాట. నెక్స్ట్ మిత్ ఏంటంటే ఫస్ట్ ఆఫర్ ఈజ్ ద బెస్ట్ ఆఫర్ అని అనుకుంటున్నారు. స్మార్ట్ చాయిసెస్ లీడ్ టు బెటర్ అవుట్కమ్స్ అనమాట. అది బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ హై సిటీసీ ఈజ్ ఈక్వల్ టు హై లెర్నింగ్ అని అనుకుంటున్నారు, కానీ గ్రోత్ కమ్స్ ఫ్రమ్ రైట్ ఫిట్. ఫస్ట్ మీకు ఏది సూట్ అవుతుంది, ఏ కంపెనీకి వెళ్తే మనం ఎలాగా కెరీర్లో గ్రోత్ ఎలా ఉంటుంది అనేది డే 1 నుంచి మీరు దాని మీద డెసిషన్ తీసుకోవాలి. అంతేగాని ఫస్ట్ ఇవాళ ఈ కంపెనీలో జాయిన్ అయ్యి దాని తర్వాత అక్కడి నుంచి మారదాం అనుకోవటం, అక్కడి ఇంకేమైనా నేర్చుకోగలం అనుకోవటం, అవన్నీ కూడా మిత్స్ అనమాట. అందుకనే మిత్స్ వర్సెస్ ట్రూత్ అని హెడ్డింగ్ పెట్టాం. నెక్స్ట్ 3 డిఫరెంట్ పాత్స్ ఏంటి? ఫస్ట్ వన్ మాస్ రిక్రూటర్స్, తర్వాతది ప్రోడక్ట్ కంపెనీస్, తర్వాతది కోర్ ఇంజనీరింగ్, అంటే మీ కోర్ బ్రాంచెస్లో చదివిన ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్. మాస్ రిక్రూటర్స్ అంటే ఎవరెవరు వస్తారు? టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, అసెంచర్, క్యాప్జెమిని, కాగ్నిజెంట్, వీళ్ళందరూ మాస్ రిక్రూటర్స్లోకి వస్తారనమాట. వీళ్ళేంటి? హైర్ లార్జ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, చాలా లార్జ్ నెంబర్ తీసుకుంటుంది ఒక్కొక్క కంపెనీ. ఒక ఎట్ ఏ టైము కొన్ని వేల మందిని హైర్ చేసుకుంటారు. శాలరీ 3 to 5 LPA ఉంటుంది మ్యాక్స్ స్టార్టింగ్ శాలరీ అన్ని కంపెనీస్లోని. వీటిల్లో ఈ బల్క్ రిక్రూటర్స్ అంటాం కదా, ఎవరైతే ఈ బల్క్ రిక్రూటర్స్ ఉన్నారో వీళ్ళందరూ కూడా 3 to 5 LPAనే ఆఫర్ చేస్తారు. జనరలైజ్డ్ వర్క్ ప్రొఫైల్స్ ఉంటాయి, స్టాండర్డైజ్డ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, ఇంచుమించు కొంచెం అటు ఇటుగా అవే ప్రోగ్రామ్స్ ఉంటాయి అన్నమాట. మాస్ రిక్రూటర్స్లో ప్రోస్ అండ్ కాన్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ అడ్వాంటేజెస్ చూద్దాం. అడ్వాంటేజెస్ ఏంటి? ఈజీ ఎంట్రీ, జాబ్ సెక్యూరిటీ, పర్ఫెక్ట్ ఫర్ బిగినర్స్, ఇవి అడ్వాంటేజెస్ మనకి. లిమిటేషన్స్ కూడా ఉన్నాయి. అవేంటి? స్లో గ్రోత్ ఏమి అంత ర్యాపిడ్గా ఏమి గ్రోత్ ఉండదు, లిమిటెడ్ స్పెషలైజేషను అండ్ సెల్ఫ్ లెర్నింగ్ రిక్వైర్డ్, వీటిల్లో లిమిటేషన్స్ ఇవి. వీటిని కొంచెం జాగ్రత్తగా అవసరమైతే ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. మాస్ రిక్రూటర్స్ ఆ కంపెనీస్ ఎవరికి బెస్ట్ అనేది దానికోసం చూద్దాం. వీక్ ఫండమెంటల్స్, అంటే స్టార్టింగ్ స్టేజ్లో బీటెక్లో ఏదో
CGPA కోసం చదివేసి ఫండమెంటల్ సరిగ్గా నేర్చుకోకుండా ఎట్లాగొట్లా జాబ్లోకి వెళ్దాం అనుకున్న వాళ్ళు ఆ ఇంటర్వ్యూ టైంకి వెళ్ళేటప్పుడు వాళ్ళ కంపెనీ ఓరియంటెడ్గా ప్రిపేర్ అయ్యి ఆ కంపెనీలోకి ఎలాగోలా సెలెక్ట్ అవ్వటం ఇలా ఉన్నవాళ్ళు. తర్వాత నీడ్ ఇమీడియట్ ఇన్కమ్. బీటెక్ అయిపోగానే ఇవాళ కంప్లీట్ అవ్వగానే రేపటి నుంచి ఇన్కమ్ కావాలని ఎవరైతే అనుకుంటారో వాళ్ళకి మాస్ రిక్రూటర్స్ సూటబుల్. ప్లానింగ్ హయ్యర్ స్టడీస్, ఏదో 1 or 2 years జాబ్ చేసిన తర్వాత ఎంఎస్కో అబ్రాడ్ వెళ్ళిపోవడమో లేకపోతే ఇంకా హైయర్ ఎడ్యుకేషన్ ఇండియాలో హైయర్ ఎడ్యుకేషన్ కోసమో వెళ్ళే వాళ్ళకి ఇది సూటబుల్. రెడీ టు అప్ స్కిల్ ఇండిపెండెంట్గా కూడా నేను అప్ స్కిల్ చేసుకోగలను, అంటే నా నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోగలను అనుకున్న వాళ్ళకి సూటబుల్ అనమాట. నెక్స్ట్ ప్రోడక్ట్ కంపెనీస్, కొంచెం జాగ్రత్తగా వినండి, ఇది చాలా ఇంపార్టెంట్. ప్రోడక్ట్ కంపెనీస్లో మనకి ఎగ్జాంపుల్ ఏంటంటే గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, అడోబ్, అట్లాసియన్, జోహో, వీళ్ళందరినీ కూడా మనం ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్గా తీసుకుంటున్నాం. సో దీంట్లో ఏం జరుగుతుందో చూడండి. బిల్డ్ ఓన్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్, వీళ్ళందరికీ కూడా దేర్ ఓన్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ ఉంటుంది. అంటే వాళ్ళ ప్రోడక్ట్ని వాళ్ళే దాన్ని ప్రోగ్రామింగ్తో వాళ్ళే ప్రోడక్ట్ని తయారు చేసి దానికి సంబంధించిన సర్వీస్ కూడా వాళ్ళే ఆఫర్ చేస్తారు. శాలరీ చూడండి, 8 to 30+ LPA ఉంటుందండి. అంటే ఇది బేస్డ్ ఆన్ యువర్ పెర్ఫార్మెన్స్ ఇన్ ద ఇంటర్వ్యూస్ యాజ్ వెల్ యాజ్ వాళ్ళు ఇంకేమైనా కోడింగ్ టెస్ట్లు కానీ ప్రోగ్రామింగ్ టెస్ట్లు కానీ ఏమైనా పెడితే వాటిల్లో కానీ మీ ప్యూర్లీ పెర్ఫార్మెన్స్ బేస్డ్గా ఉంటుంది. చూడండి శాలరీ కూడా అంతే. ప్రీవియస్గా మనం మాట్లాడుకున్నప్పుడు 3 to 5 LPA అక్కడ, ఇక్కడ 8 to 30+ LPA. అంటే ఇంకా మీరు ఎంత ప్రూవ్ చేసుకోగలరో దానికి అంత తగ్గ శాలరీ వస్తుంది అనమాట. ఇది స్కిల్ బేస్డ్ హైరింగ్గా ఉంటుంది అనమాట. హై పెర్ఫార్మెన్స్ కల్చర్ ఉంటుంది ఇక్కడ. అంటే మీరు ఉండే లొకేషన్ బట్టి ఆటోమేటిక్గా మీరు తీసుకునే కంపెనీని చాయిస్ తీసుకునే దాన్ని బట్టి మీరు వర్క్ చేసే ఆ ప్రెమైసెస్ని బట్టి మీ వే ఆఫ్ థింకింగ్ అంటే థాట్ ప్రాసెస్ అనేది కూడా మారిపోతుంది ఆటోమేటిక్గా. దాన్ని బట్టే మీ గ్రోత్ ఉంటుందన్నమాట. ఇక ప్రోడక్ట్ కంపెనీస్లో ప్రోస్ అండ్ కాన్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ అడ్వాంటేజెస్ చూద్దాం. హై శాలరీ గ్రోత్ చూసుకోక్కర్లేదు అసలు. స్ట్రాంగ్ లెర్నింగ్, ఓకే. గ్లోబల్ ఎక్స్పోజర్, ఇది ఏంటంటే ఆటోమేటిక్గా మీరు ఎక్కడైనా సరే వరల్డ్ వైడ్గా ఎక్కడైనా సరే మీ పోస్టింగ్ ఉండొచ్చు. ఇక ఛాలెంజెస్, ఇక్కడ కాన్స్ అంటే డిసడ్వాంటేజ్ అని చెప్పట్లేదు కానీ ఛాలెంజెస్ అని చెప్పడం జరిగింది. ఎందుకనంటే అక్కడ డిసడ్వాంటేజెస్ ఏమి ఉండవు. మీరు దాన్ని ఛాలెంజ్ యాక్సెప్ట్ చేయగలిగితే అది కూడా మీకు అడ్వాంటేజే అవుతుంది. ఏమున్నాయి అక్కడ? టఫ్ ఇంటర్వ్యూస్, స్టేజ్ 1 మీరు లోపలికి కంపెనీలోకి ఎంటర్ అయ్యే ముందే ఇంటర్వ్యూస్ చాలా టఫ్గా ఉంటాయి, దాంట్లో చూసుకునే పని లేదు. హై కాంపిటీషన్, మీలాంటి వాళ్ళు చాలామంది అక్కడ కాంపిటీషన్లో ఉంటారు కాబట్టి హై కాంపిటీషన్ టఫ్గా ఉంటుంది. ఎందుకని? ఎప్పుడైనా ఆబ్వియస్గా ప్యాకేజీ పెరుగుతుంది అని అంటే మీకు ఆటోమేటిక్గా కాంపిటీషన్ పెరుగుతుంది అండ్ ఇంటెన్స్ ప్రెషర్. ఇక ప్రోడక్ట్ కంపెనీస్ ఎవరికి బెస్ట్? స్ట్రాంగ్ ప్రాబ్లమ్ సాల్వర్స్. నేను ఎంత పెద్ద ప్రోగ్రామింగ్ అయినా సరే, ఎంత పెద్ద కోడింగ్ అయినా సరే నేను చేయగలనని అనుకున్న వాళ్ళకి. నెక్స్ట్ కోడింగ్ ఎంతూజియాస్ట్, బాగా ఉత్సాహంగా కోడింగ్ చేసే వాళ్ళకి. నెక్స్ట్ సెల్ఫ్ లెర్నర్స్కి. ఇక ఫైనల్గా అందరికీ ఇష్టమైన మాట, హై ప్యాకేజ్ ఆస్పిరెంట్. ఎవరికైనా హై ప్యాకేజ్ ఇష్టమే, మీకైనా నాకైనా ఎవరికైనా సరే ప్యాకేజ్ హై ప్యాకేజ్లోనే ఉండాలని కోరుకుంటాం కానీ తక్కువ శాలరీకి వెళ్ళాలని ఎవరు అనుకోరు. హై ప్యాకేజ్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రొడక్ట్ కంపెనీస్ చూస్ చేసుకోవాలి. చూస్ చేసుకోవడం అంటే బీటెక్లో జాయిన్ అవ్వగానే నేను ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలోకి వెళ్తానని అనుకుంటే సరిపోదు. దానికి తగ్గట్లుగా 4 సంవత్సరాలు చాలా కృషి చేయాలి, బాగా హార్డ్ వర్క్ చేయాలి, స్మార్ట్ వర్క్ చేయాలి. అండ్ ఈ రెండింటిని కాంబినేషన్తో ఇంటర్వ్యూలో క్రాక్ చేయగలగాలి. ఇంటర్వ్యూస్లో వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేసే విధానాన్ని బట్టి, మీరు ఇచ్చే ఆన్సర్స్ని బట్టి చాలా అంటే మెచ్యూర్డ్గా ఆలోచించాలి. ప్లస్ దాన్ని ఏంటంటే అందరూ ఆలోచించినట్టు మీరు ఆలోచిస్తే మీరు 3 to 5 LPAలోనే ఉంటారు. మీరు స్పెషల్గా ఆలోచిస్తేనే హయ్యెస్ట్ ప్యాకేజెస్లోకి వెళ్తారు. కాబట్టి దాన్ని చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి ఫస్ట్. ఆ ప్లానింగ్ అనేది ఎప్పుడు ఉండాలి? ఏదో 4-1లోనో 4-2లోనో ప్లాన్ చేస్తే కుదరదు. డే 1 బీటెక్లో జాయిన్ అయినప్పుడే డిసైడ్ అయిపోవాలి. అట్లీస్ట్ పోనీ ఒక 1 year ఇంజనీరింగ్ అంటే ఏంటో తెలుసుకుంటాక మేము టైం పట్టిందండి అనుకున్నా కూడా అట్లీస్ట్ 2-1 దగ్గర నుంచి చాలా సీరియస్గా కెరీర్ మీద ఫోకస్ చేయాలి. ఇక కోర్ ఇంజనీరింగ్ మనం 3 రకాలు అనుకుంటే అక్కడ థర్డ్ వన్ ఏంటంటే కోర్ ఇంజనీరింగ్ అనమాట. వీటిలోకి ఎగ్జాంపుల్స్ ఎల్ఎన్టీ, సిమెన్స్, బిహెచ్ఈఎల్, ఎన్టీపీసీ, ఇస్రో, డిఆర్డిఓ.
వీటిలో ఎక్కువ శాతం ఏంటంటే గవర్నమెంట్ సెక్టార్ పిఎస్యూస్ అంటాం కదా, మనం పబ్లిక్ సెక్టార్ అంటాం కదా. సో ఈ గవర్నమెంట్ సెక్టార్లో ఉన్న జాబ్స్ అయితే ఇంకా చూసుకునే పని లేదు వాటి గురించి. సో దాని గురించి కూడా చూద్దాం. ఇది బ్రాంచ్ స్పెసిఫిక్ రోల్స్ ఉంటాయి. అంటే సివిల్ అంటే సివిల్ వాళ్ళకి ఎల్ఎన్టీ అన్నారనుకోండి, సివిల్ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది. అక్కడ కూడా ఎలక్ట్రికల్, మెకానికల్ కూడా ఉంటాయి. అయినా సరే సివిల్ ఉంటుంది. అలాగే బీహెచ్ఎల్, ఎన్టీపీసీ ఇలా తీసుకున్నారనుకోండి, ఎలక్ట్రికల్ వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. ఇస్రో, డిఆర్డిఓలో ఈసీఈ వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది. దాంట్లో ఎలక్ట్రికల్ పోస్టులు ఉండవా? ఉంటాయి. మెకానికల్ ఉండవా? ఉంటాయి. సివిల్ ఉండవా? ఉంటాయి. మరి ఈసీఈ అలాగా ఒక్కొక్క బ్రాంచ్ స్పెషలైజ్డ్గా ఉంటుంది కాబట్టి బ్రాంచ్ స్పెసిఫిక్ రోల్స్ ఉంటాయి ఇక్కడ. శాలరీ 4 to 12 LPA, అది చెప్పాను కదా, బేస్డ్ ఆన్ ద సెక్టార్ అండ్ బేస్డ్ ఆన్ ద కంపెనీ. సో ఆటోమేటిక్గా అది శాలరీ అనేది వేరీ అవుతూ ఉంటుంది అనమాట. రియల్ వరల్డ్ ఇంజనీరింగ్ ఇంక ఇదంటే చెప్పే పని లేదు అసలు. ఒకప్పుడు ఇంజనీరింగ్ బ్రాంచెస్ అంటే ఇది అసలు. ఇంకా అంతకుముందు బాగా ప్రీవియస్ ఇయర్ అండ్ ఇయర్స్ వెళ్తే కనుక మీరు ఇంజనీరింగ్ అంటే సివిల్ ఒక్కటే అనే పరిస్థితి ఉండేది ఒకప్పుడు. ఇక ఎక్స్పీరియన్స్ బేస్డ్గా గ్రోత్ ఉంటుంది అనమాట. మీరు ఎక్స్పీరియన్స్ పెరుగుతూ ఉంటే ఆటోమేటిక్గా శాలరీస్ పెరుగుతూ ఉంటుంది అనమాట. మీ నాలెడ్జ్ ఆటోమేటిక్గా గెయిన్ చేసుకుంటారు కాబట్టి పెరుగుతూ ఉంటుంది. కోర్ ఇంజనీరింగ్లో ఇక ప్రోస్ అండ్ కాన్స్ ఏంటంటే, అడ్వాంటేజెస్ ఏంటి? రియల్ ఇంజనీరింగ్ ఎక్స్పోజరు, ఏదైతే నేర్చుకుని చదువుకుంటారో దాని నెక్స్ట్ స్టెప్లో అడ్వాన్స్డ్ వెర్షన్స్ నేర్చుకోవటం, వాటిని మనం అక్కడ యూజ్ చేయడం జరుగుతుంది. లాంగ్ టర్మ్ స్టెబిలిటీ ఉంటుంది. ఇండస్ట్రీలో రెస్పెక్ట్ ఉంటుంది. ఇక ఛాలెంజెస్ ఏముంటాయి ఇందులో? స్లోవర్ ఇనీషియల్ శాలరీ, స్టార్టింగ్లో శాలరీస్ చాలా తక్కువ ఉంటుంది కోర్స్ సైడ్ ఎప్పుడైనా సరే. దాన్ని మనం కన్సిడర్ చేయకూడదు. అక్కడ మనం చూసుకోవాల్సింది శాలరీ ఎంత వస్తుంది అని. అదే టైంలో ఒక ఫ్రెషరు బీటెక్ అవ్వంగానే కోర్ సైడ్ జాయిన్ అయిన ఒక ఫ్రెషరు సాఫ్ట్వేర్ సైడ్ ఉన్న మీ ఫ్రెండ్స్తో కంపేర్ చేసుకుంటే కుదరదు. ఎందుకంటే ఇనీషియల్గా శాలరీ అనేది చాలా తక్కువ ఉంటుంది. సైట్ వర్క్ రిక్వైర్డ్ ఇక్కడ. సైట్ వర్క్స్ ఉంటాయి బాగా, కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. అండ్ స్ట్రాంగ్ ఫండమెంటల్స్ కూడా ఉండాలి. ఇక కోర్ ఇంజనీరింగ్ ఎవరికి బెస్ట్? ప్యాషనేట్ అబౌట్ బ్రాంచ్, ఎవరైతే ఆ బ్రాంచ్లో చదివారో, ఆ బ్రాంచ్ మీద బాగా మేము చాలా ఇదిగా ఉన్నాం అనుకుని ఎవరైతే అంటున్నారో వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. రియల్ ఇంజనీరింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి. పిఎస్యు అంటే పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ అనమాట, గవర్నమెంట్ జాబ్స్. ఎంటెక్ చేయాలనుకునే వాళ్ళకి, ఎంబీఏ ఆస్పిరెంట్స్కి బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. ఇక కంపారిజన్, ఇప్పుడు 3 రకాలు మనం మాట్లాడుకున్నాం కాబట్టి ఆ 3 రకాలకి క్విక్ కంపారిజన్ చేసి చూపిస్తాను మీకు. ఫస్ట్ వన్ ఏంటి? మాస్ రిక్రూటర్స్. అందులో లో శాలరీ, స్లో గ్రోత్, బేసిక్ స్కిల్స్. నెక్స్ట్ ఎవరు? ఆల్రెడీ విన్నారు కాబట్టి మీకు ఈ పాటికే వచ్చేయాలి. ప్రోడక్ట్ కంపెనీస్, హై శాలరీ, ఫాస్ట్ గ్రోత్, అడ్వాన్స్డ్ స్కిల్స్. నెక్స్ట్ కోర్ కంపెనీస్, మీడియం శాలరీ, స్టడీ గ్రోత్, కోర్ స్కిల్స్. ఇంకా కీ టేక్ అవేస్ ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న దాని గురించి ఒక్కసారి మాట్లాడుకుందాం. డోంట్ బ్లైండ్లీ చేజ్ ప్లేస్మెంట్స్ వెనకాలంటే మీ ఫ్రెండ్ ఆ కంపెనీలో జాయిన్ అయ్యాడనో, లేకపోతే ఇంకొకళ్ళు ఎవరో చెప్పారనో, ఇంకోటి చేశారనో అట్లాగా పరిగెట్టొద్దు. అంటే దాన్ని ఎలాగైనంటే ఫస్ట్ నుంచి మనం ఒక వేలో, ఒక మీరు తీసుకున్న బ్రాంచ్ స్పెషలైజేషన్ బట్టి మీరు ఏదైతే ఒకటి డ్రీమ్ జాబ్ అనుకుంటున్నారో దానికోసం ఒకటి మీరు కెరీర్ గ్రోత్ ఉండేలాగా ప్లాన్ చేసుకోండి. ఇక మీ ఇంట్రెస్ట్ ఏంటి అనేది అక్కడ చూడండి. అండర్స్టాండ్ యువర్ ఇంట్రెస్ట్ ఫస్ట్. యువర్ అనే దాన్ని మనం క్యాపిటల్ లెటర్స్లో పెట్టడం జరిగింది. ఎందుకంటే ఫస్ట్ మీ గురించి మీరు తెలుసుకోవాలి. మీ ఇంట్రెస్ట్స్కి ఎక్కువ వాల్యూ ఇవ్వాలి. ఆ ఇంట్రెస్ట్ ఎలా ఉండాలి? మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లేదిగా ఉండాలి. అంటే ఎవరో చెప్పారనో, ఫ్రెండ్స్ ఏదో చెప్పారనో, వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విని మనము ఇలా చేసేద్దాం, అలా చేసేద్దాం అనుకోకుండా మనకంటూ ఒక క్లారిటీ ఉండాలి. మన లైఫ్ని ఎలా లీడ్ చేయాలనుకుంటున్నాము అనేది ముందు విజనరీ ఉండాలి మనకి. అంటే ఆ విజన్ అనేది ఉంటే ఏమవుతుందంటే, ఇలా చేయాలనుకుంటున్నాం, 5 ఇయర్స్లో ఈ పొజిషన్లో ఉండాలనుకుంటున్నాం, 10 ఇయర్స్లో ఈ పొజిషన్లో ఉండాలనుకుంటున్నాం అనే విజన్ ఉండాలి. అందుకనే మీ ఇంట్రెస్ట్ దాంట్లో ఉంటే ఏమవుతుంది, ఆటోమేటిక్గా మీ విజన్ని మీరు చాలా ఈజీగా రీచ్ అవ్వగలరు. ఇక బిల్డ్ స్కిల్స్ అకార్డింగ్లీ అంటే మీరు ఏదైతే ఇంట్రెస్ట్ అనుకుంటున్నారో దానికి తగ్గట్లుగా మీ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. బీ కాన్ఫిడెంట్ బై ఫైనల్ ఇయర్. ఇదంతా మనం కీ టేక్ అవేస్ అని ఏదైతే మాట్లాడుకుంటున్నాం ఇవన్నీ మీరు డే 1 వైల్ వీఆర్ జాయినింగ్ ఇన్ బీటెక్ అక్కడి నుంచే కాన్ఫిడెంట్గా
డే బై డే ఇంప్రూవ్ చేసుకుంటూ ఫైనల్ ఇయర్ వచ్చేసరికి చాలా కాన్ఫిడెంట్గా ఉండాలన్నమాట. ఇక ఫైనల్గా ది అల్టిమేట్ ట్రూత్ అనమాట. అందుకనే మీకు ఇక్కడ డైమండ్ సింబల్ పెట్టాం. ఇంకా డైమండ్తో సమానం అనమాట ఈ అల్టిమేట్ ట్రూత్ అనేది. ప్లేస్మెంట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు కెరీర్. జస్ట్ జాబ్ వస్తే చాలు ఇక కెరీర్ అని అనుకోవద్దు. శాలరీ బాగా వస్తే సక్సెస్ అని అనుకోవద్దు. స్కిల్స్ డిసైడ్ గ్రోత్. మీ దగ్గర ఉన్న స్కిల్స్ అండ్ నవేడేస్ మీరు అప్డేట్ చేసుకుంటున్న స్కిల్స్ మిమ్మల్ని మీ గ్రోత్ని డిసైడ్ చేస్తాయి. ఎర్లీ క్లారిటీ సేవ్స్ ఇయర్స్. ఈ ఎర్లీ క్లారిటీ అనే దాంట్లో ఏంటంటే మీరు సెకండ్ ఇయర్లోనో థర్డ్ ఇయర్లోనో రియలైజ్ అయ్యి దానికి తగ్గట్లుగా ప్లానింగ్ చేసుకుంటూ ఉంటే కొన్ని సంవత్సరాలు మీకు సేవ్ అవుతుంది ఈ కెరీర్లో. ప్లేస్మెంట్స్ ఆర్ నాట్ అబౌట్ లక్. మరేంటి? దే ఆర్ అబౌట్ పాయింట్ నెంబర్ 1 క్లారిటీ, 2 కన్సిస్టెన్సీ, 3 క్యాపబిలిటీ. చూసుకోండి, ఇవి కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. Okay, this is my presentation and I hope all of you understand that, and all the best all of you, and make smart career choices. Thank you very much.